తెలంగాణలో పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్‌కి ఆదరణ క్రిందటిసారి లభించింది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి స్థానిక నాయకులు విపరీతంగా కరప్షన్‌కి అలవాటు పడి ప్రతి పనికి డబ్బులు వసూలు చేశారు. అది కేసీఆర్‌కి పోలా, కేటీఆర్‌కి పోలా, కవితకి పోలా, హరీష్ రావుకి పోలా. వీళ్ళు సంపాదించుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చు అన్నటువంటి కోణం. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ ఇంపాక్టే ఈవేళ బీఆర్ఎస్ సర్కార్‌కి పెద్ద దెబ్బతీసింది. వీళ్ళ అహంకారపూరిత స్వభావం, మాటల తీరు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా తొండముదిరి ఊసర వెళ్ళైనట్టు వాళ్ళ వ్యవహారం ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. సరే కేసీఆర్ ఇప్పుడు తలుచుకుని సెట్ చేద్దామన్నా ఇప్పుడు ఏం చేయలేరు. ఆ కార్యకర్తలు మందలించలేరు, ఆ నాయకులు కూడా మందలించలేరు. మందలిస్తే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్లో చేరతారని భయం ఉంటుంది. అయితే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పక్కన పెట్టాడు, ఏదో ఒకటో అరా చేసేసి అన్నీ చేసేసాను. ఇక్కడ ఆంధ్రలో సూపర్ 6 సక్సెస్ సూపర్ హిట్ అని ఎట్టయితే సభలు చెప్పుకున్నారు, అక్కడ కూడా మేము చెప్పినవన్నీ చేసేసామన్నారు. 100 రోజుల్లో చేస్తామన్న వాటిట్లో 3 వంతులు చేయలే. కానీ ఆ స్టేట్మెంట్లు ఇచ్చుకుని బతికేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎరువులకు సంబంధించి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నానా తిప్పలు ఉంది. ఒక ఆస్పెక్ట్లో అతను సక్సెస్ చేసినవి కూడా సన్న బియ్యం ఇచ్చినటువంటిదో లేకపోతే రుణమాఫీ లాంటిదో. ఇది ప్రయోజనం అది ప్రయోజనం అని చూసుకుంటే ఓడతారన్నటువంటి రిపోర్ట్ వచ్చినట్టుంది. అందుకనే స్థానిక ఎన్నికలకి రిజర్వేషన్లు వంకపెట్టి 45% అయితే ఖచ్చితంగా అవ్వదు, సాధ్యం కాదు. అది మొన్నటిదాకానేమో కోర్టు అన్నాడు, ఇదే కేంద్రం అన్నాడు. కేంద్రం కాదు, నువ్వు అమలు చేసే జీవో కూడా ఇచ్చేసావు కదా, అమలు చేయరు అక్కడ. దాని మీద గవర్నర్ను కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తా కూర్చోబెట్టేసి చేయడం. అసలు విషయం వాళ్ళు బయటపెట్టింది ఏంటంటే ఈ నెల 31లోపు ఎన్నికలు నిర్వహించమన్నారు. వచ్చేసింది 21 వచ్చేసింది కదా, 20వ తారీఖు వచ్చేసింది కదా, 31లోపు ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారంట. అంటే ఎన్నికలు వద్దు అని చెప్పడం. తద్వారా ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతున్నది రేవంత్ సర్కార్ అన్నది ప్రజలకు అర్థమైపోతుంది.